హలో అందరికీ, ఇది వచ్చేసి టాటా మ్యాజిక్ వెహికల్. దీని ప్రాబ్లం ఏంటంటే, చూసిరు కదా, రైట్ సైడ్ టైర్ అయితే ఏ రకంగా ఊగుతుందో మీకు అర్థమైపోయింది అనుకుంటున్నా. అది ఎందుకు ఊగుతుందో, బేరింగ్స్ అయితే పోయినాయి, మామూలుగా పోలేదు. అండ్ ఈ కండిషన్లో మన వర్క్షాప్కి అయితే వచ్చింది. అబ్బు ఎంత వేడైపోయిందంటే పోసిన నీళ్ళు పోసినట్టే ఆవిరైపోతున్నాయి. అంత హీట్ అయిపోయింది. ఈ కండిషన్లో మన వర్క్షాప్కి అయితే తీసుకొచ్చారు కస్టమర్. నేను చాలా వీడియోలలో, నా ప్రీవియస్ వీడియోలలో చెప్పిన మీకు, అదేంటంటే మీరు నడిపే వెహికల్లో ఏదన్నా సౌండ్ తేడా వస్తే మీ దగ్గరలో ఉన్న మెకానిక్ దగ్గరికి వెళ్ళి ప్రాబ్లం చిన్నగా ఉన్నప్పుడే రిపేర్ చేయించుకుంటే మీకు ఖర్చు తక్కువ వస్తుందని నేను ఎన్నో వీడియోలలో చెప్పిన. ఇది ఇంకొక ఎగ్జాంపుల్ మీకు. ఇగ్నోర్ చేసి సౌండ్ వచ్చినప్పుడు వెహికల్ని ఇగ్నోర్ చేసి నడిపితే ఎంత ఖర్చు వస్తుందో చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ మీకు. ఆ సంగతి అట్లుంటే చూసిరు కదా, చిన్న బేరింగ్ చిర్రాలు అయితే మొత్తం బేరింగ్ వలిగిపోయి చిర్రాలు అయితే కింద పడిపోయినాయి. ఇలా సౌండ్ వచ్చినప్పుడు ఇగ్నోర్ చేసి నడపడం వల్ల ఇప్పుడు ఈ కస్టమర్కి అదనంగా అబ్బు అయితే ఫెయిల్ అయిపోయింది. అబ్బు ఫెయిల్ అయిపోవడం వల్ల ఖర్చు పెరిగింది. పాత అబ్బు పక్కకు పడేసి అయితే కొత్త అబ్బు ఫీడ్ చేసిన. నేను మీకు మళ్ళీ చెప్తున్నా, మీరు నడిపే వెహికల్లో సౌండ్ అనేది తేడా వస్తే ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న మెకానిక్ దగ్గరికి వెళ్ళి ప్రాబ్లం చిన్నగా ఉన్నప్పుడే రిపేర్ చేయించుకోండి. ఈ వెహికల్ నడిపే కస్టమర్నైనా చూసి మనం నేర్చుకుంటే చాలా మంచిది.